2 ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసి మధ్యలో గ్యాప్ ఇస్తే అంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఛానల్ అనేది పనికిరాదా? అసలు మనం ఛానల్ అనేది వాడొచ్చా? వాడితే మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. హాయ్, దిస్ ఈజ్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. మేమైతే ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో ఇట్లా గ్యాప్ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ మేమైతే అదే ఛానల్‌లో మళ్ళీ మేము యూట్యూబ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. దీనికి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? మా వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుందా లేదా? అసలు మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతుందా? అనేది చాలామందికి అయితే తెలియదు. మనకైతే 2 ఇయర్స్ బ్యాక్ కాదు, 3 ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసిన నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మనకు లాస్ట్ 365 డేస్ అయితే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అయితే మనకు చూడడం జరుగుతుంది. అంటే బిఫోర్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చారు కదా, అంటే అది మనకైతే కౌంట్ అయితే చేయరు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్గా మీరు ఎప్పటి నుంచి అయితే వీడియోస్ పెడుతున్నారో ఆ డే నుంచి వెళ్ళి మనకు లాస్ట్ 365 డేస్ అయితే కౌంట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీకు ఈ లాస్ట్ 365 డేస్లో మీకైతే 4000 అవర్స్ 1000 వాచ్ టైం అయితే రావాలి. ఇలా వస్తే మనకైతే మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతుంది. చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుంది, మేము ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు వీడియోస్ పెడితే మా వీడియోస్ అనేది చాలా మంది అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. అంటే మనకి ఏంటంటే ఇక్కడ రీచ్ అవుతుంది, బట్ ఏంటంటే మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టే ఇక్కడైతే మనం వీడియోస్ పెడుతుంటే అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టే అవుతుంది. కాబట్టి మనం అయితే ఒక 10 to 15 వీడియోస్ వరకు అయితే మన వీడియోస్ అనేది కొంచెం రీచ్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా మనం కన్సిస్టెంట్గా అంటే వీక్లీ ఒక 3-4 వీడియోస్ పెడుతూ ఉంటే మన వీడియోస్ అనేది కంపల్సరీ అయితే చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అప్పుడు మనకైతే వాచ్ టైం అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ వాచ్ టైం వస్తే ఏంటంటే మనకు మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనకైతే మీరు ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం. మనకైతే మీరు వీడియోస్ ఎప్పుడు మళ్ళీ పెడుతున్నారో అప్పటి నుంచే మనకైతే కౌంట్ అయితే చేస్తారు. లాస్ట్ 365 డేస్ మనకైతే ఆ ఛానల్ అనేది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతుంది, నో ప్రాబ్లం. మీరు వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.